హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మినపప్పు లేకుండా హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ముడి బియ్యంతో అలసందలతో దోశలు ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తాను. అస్సలు మినపప్పు లేకుండా దోశలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి. హాఫ్ కప్పు ఈ పప్పులతోని ముందైతే మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు అలసందలు బొబ్బర్లు అంటారు చూడండి, అవి తీసుకుంటున్నాను. అదే కప్పుతోని 3 వంతులుగా అంటే 2.5 ముడి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ముడి బియ్యం తీసుకోవచ్చు. నార్మల్గా చేసుకోవాలనుకుంటే దోశ రైస్ ఉంటాయి కదండి, లావు బియ్యం, రేషన్ రైస్, అవి తీసుకొని ఇవి రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని తగినంత వాటర్ని వేసేసుకొని 2 to 4 hours నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఓన్లీ ఈ అలసందల్ని బియ్యాన్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. కావాల్సినన్ని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందైతే నేను ఇక్కడ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇలా అలసందల్ని వేసేసి కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ బరకగా ఉండకూడదండి, మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బియ్యం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి వేసేసి గరిటెతో కాకుండా చేత్తోని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే పిండిలో పర్మెంటేషన్ అనేది త్వరగా జరుగుతుందండి. ఈ విధంగా నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూపిస్తున్నా చూడండి, చక్కగా పొంగింది కదా. ఇప్పుడు దీనిలోకి కావాల్సినంత పిండిని తీసుకొని వాటర్ని సాల్ట్ని వేసేసుకొని మిగతా పిండిని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డేకి కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను రుచికి సరిపడినంత సాల్ట్ని కొంచెం వాటర్ని నేనైతే ఒక రోజుకే వేసుకుంటున్నాను కాబట్టి మొత్తం పిండిలోకి సాల్ట్ని వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని రెగ్యులర్గా దోశలు ఎలా పోసుకుంటామో అలా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలండి. పలుచగా వేసుకున్నట్లయితే ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. కాస్త మందంగా వేసుకున్నామనుకోండి సాఫ్ట్గా వచ్చేస్తాయి. చల్లారే కొద్దీ ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయండి. ఆ తర్వాత పిండి అంతా తడారిపోయాక ఇలా నేను కూరల్లోకి వేసుకునే మిర్చి పొడిని వేసేసుకొని దానిపైన మరి కొంచెం ఆయిల్ని వేసేసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా ఏ చట్నీతో పని లేకుండా ఇలాగే తినేసేయొచ్చండి. లేదంటే మీకు పల్లి చట్నీ అయినా టమాటో చట్నీతో అయినా కానీ వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కారపొడి వేసేసుకొని వేడివేడిగా తినేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం అండి, నార్మల్గా చేసుకునే దోశలాగా ఇవి ఎక్కువగా తినలేమండి. 2 తింటే సరిపోతాయి. పొట్ట అనేది హెవీగా ఉంటుంది. అలసందలు ఎప్పుడు తిన్నా కానీ అంటే గుగ్గిళ్ళలాగా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని తిన్నా కానీ పొట్ట అనేది టైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే పిండిని గ్రైండ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి, మంచి లైక్ కొట్టండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మందంగానే వేసుకోవాలి. చల్లారే కొద్దీ ఇవి కొంచెం గట్టి పడతాయి కాబట్టి కొంచెం మందంగా వేసుకోవడం వలన సాఫ్ట్గా ఉంటాయండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.